గలాతీయుల పత్రిక 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారంటే ఏ విలువ పెట్టి కొనబడ్డారండి? దేవుని రక్తము చేతను, నిర్దోషమైన రక్తం చేతను, ఇదిగో మన కొరకు ఆయన స్వరక్తము చేత పట్టుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారి త్యాగాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆయన రక్తాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆయన బానిసత్వం నుంచి విడిపిస్తున్నాడు, విమోచిస్తున్నాడు, ఇదిగో మనల్ని స్వాతంత్రులుగా చేయాలనుకుంటున్నాడు. అంటే అలాంటి విడిపింపబడిన మనము, అలా స్వాతంత్రం పొందుకున్న మనము ఎప్పుడు ఎలా ఉండాలంటే మరొకసారి దాస్యత్యానికి మనం వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అంటే మనం మరలా దాసులు కాకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. మన యొక్క ప్రధానత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. కనుక ప్రేమైన దేవుని వల్ల ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుల వారు మన అందరి కొరకు మరణించారన్న విషయము, ఆయన రక్తం మనల్ని విమోచించిందన్న విషయము, మనల్ని అంటే ఏదో వెండి బంగారాలతో కొనబడ్డాడన్న కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు తన స్వరక్తం చేత మనల్ని కొనబడ్డాడని ఆ విషయాన్ని మనం అందరూ గ్రహించి ఎవరునూ కూడా ఇదిగో దేవుని మాటని అవిధేయులు కాకుండా, దేవుని మాటని ధిక్కరించే వారిగా కాకుండా, ఇదిగో నిత్య జీవం మనం పొందుకోవడానికి, నిత్యమైన మార్గంలో ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఇదిగో నిరంతరము ఈ జీవ జలపు ఊటను మనం ఏం చేయాలంటే మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఈ మాటలు